హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రై హెల్దీ అండ్ దిస్ ఈస్ హేమ. ఈరోజు నేను మీకు మిక్స్డ్ వెజిటబుల్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అంతకన్నా ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. కుక్కర్ని తీసుకొని అందులో నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో నేను 1/2 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి మనకి ఏం చేయాలో తోచినప్పుడు, కూరగాయలు ఎక్కువగా లేనప్పుడు సింపుల్గా మనం ఇలాగా రైస్ని తయారు చేసేసుకోవచ్చు. మన దగ్గర సమ్టైమ్స్ మనము అన్ని కూరగాయలు సరిపడా ఉండవు, ఒక్కొక్కటి 2 అలా ఉంటాయి. అటువంటిప్పుడు మనము ఈ రైస్ని కూడా తయారు చేసేసుకోవచ్చు ఈజీగా. ఇందులో నేను ఒక ఆనియన్ని, మీడియం సైజ్ ఆనియన్ని ఇట్లాగా చాప్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ అంతా కూడా లైట్గా మనకి ఫ్రై అవ్వాలి. సో ఇప్పుడు ముఖ్యంగా మనకి లాక్డౌన్ నడుస్తుంది అండ్ బయటికి వెళ్ళాలన్నా కూడా కొంచెం భయం వేస్తుంది కదా, అంటే మాటికి వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకురావాలన్నా కూడాను. సో ఇక్కడ నేను ఒక క్యారెట్ని, మీడియం సైజ్ క్యారెట్ని ముక్కలు కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. సో మనం మాటికి వెజిటేబుల్స్ కోసం మార్కెట్కి వెళ్ళలేము కదా. సో ఇట్లాగా మిగిలిపోయిన 1-2 కూరగాయలతో కూడా మనము ఈ రైస్ని తయారు చేసేసుకోవచ్చు. ఇందులో నేను ఒక 2 వంకాయలని ముక్కలు కట్ చేసి సాల్ట్ వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను. సో వీటిని నేను యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఎప్పుడు వంకాయల్ని కట్ చేసినా కూడా సాల్ట్ వాటర్లో వేసి ఉంచండి, అప్పుడే అవి ఆక్సిడేట్ అవ్వకుండా ఉంటాయి, అంటే నల్లగా అవ్వకుండా ఉంటాయి. సో ఇట్లా కొంచెము ఒక 1 మినిట్ మనము మూత పెట్టి దీన్ని కుక్ చేసుకుందాం. సో ఇట్లాగా జస్ట్ కవర్ చేసి ఒక 1 to 2 మినిట్స్ మనము కుక్ చేసుకున్నాం. సో ఒక 1 మినిట్ అయ్యాక చూస్తే కొంచెం బాగా మగ్గినాయి వంకాయలంతా కూడాను. సో ఇందులో నేను ఒక మీడియం సైజ్ టమోటాని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. సో జస్ట్ ఇట్లాగా మనము ఒకసారి సాతే చేసుకుందాము. ఇందులోనే నేను కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను. సో కరివేపాకు కూడా కొంచెము ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను అండ్ ఒక 1/4 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకున్నాను. సో ఇందులోనే నేను ఇప్పుడు కారంని కూడా యాడ్ చేసుకోబోతున్నాను. ఒక 1 టీ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకున్నాను. మీరు కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులోనే నేను ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. సాంబార్ పౌడర్ని యాడ్ చేయడం వల్ల మనకి కొంచెం సాంబార్ ఫ్లేవర్లో రైస్ తయారవుతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో మనందరి దగ్గర సాంబార్ పౌడర్ ఉంటుంది కదా, నేను జస్ట్ ఒక 1 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను. సో మనమంతా దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను యాక్చువల్గా 1.5 కప్ తీసుకున్నాను. మనకి రైస్ కుక్కర్స్కి వస్తాయి కదా, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్కి, ఆ కప్తో 1.5 కప్ తీసుకున్నాను నేను. వీటన్నిటి కూడా మనము లైట్గా ఇట్లాగా మిక్స్ చేసుకుందాం. గరిటె పెట్టి ఎలా అంటే అలా మిక్స్ చేయొద్దు, మనకి రైస్ అంతా కూడా బ్రేక్ అయిపోతుంది, అన్నం మనకి పొడిగా రాదు. సో ఇట్లాగా లైట్గా దీన్ని మనం మిక్స్ చేసుకుందాం. మీరు రైస్ని యాడ్ చేసేటప్పుడు వాటర్ అనేది అసలు పడకుండా యాడ్ చేసుకోండి. ఇందులో నేను ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. సో నేను 1.5 కప్ చెప్పాను కదా, 1.5 కప్కి యాజ్ యూజువల్ 1:2 రేషియోలో 3 కప్స్ని యాడ్ చేసుకోబోతున్నాను. నేను 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. అండ్ నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు టామరైన్ జ్యూస్, అంటే చింతపండు రసాన్ని తీసుకొని అందులో మిగతా లెవెల్కి వాటర్ని యాడ్ చేసుకుని టోటల్గా 3 కప్ వాటర్ని నేను యాడ్ చేసేసుకున్నాను. సో మీరు సపరేట్గా యాడ్ చేయదు టామరైన్ జ్యూస్ని, వాటర్తో కలిపి కౌంట్ చేసుకోండి. సో ఇట్లాగా యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి మనం మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం సాల్ట్ చూసుకుందాం. మనం కొంచెమే కదా వేసాము స్టార్టింగ్లో, ఇప్పుడు ఒకసారి మనము సాల్ట్ని చెక్ చేసుకుందాం. ఎప్పుడు కూడా మీరు లాస్ట్లో ఇట్లాగా రైస్ చేసేటప్పుడు సాల్ట్ని ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ తక్కువైందంటే మాత్రము ఇప్పుడే యాడ్ చేసుకోండి. ఇందులో నేను కొంచెం కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. వాటర్ ఏ టేస్ట్ ఉంటుందో మనకి రైస్ కూడా అదే టేస్ట్లో వస్తుంది. సాల్ట్ కోసం నేను చెప్తున్నాను. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. సో విజిల్ అంతా పోయేంత వరకు వెయిట్ చేయండి. సో నేను ఇక్కడ కొంచెం త్వరగానే ఓపెన్ చేసేస్తున్నాను, సో అందువల్ల కొంచెం రావట్లేదు. సో చూసారు కదా, ఎంతో కలర్ఫుల్గా అండ్ యమ్మీగా కూడా ఉంటుంది అండ్ క్విక్గా కూడా అయిపోతుంది. వెజిటేబుల్స్ లేవు, ఏం కర్రీ చేయాలని మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు. క్విక్గా మనం ఇలా రెడీ చేసేసుకోవచ్చు. చూస్తే బిర్యానీ లాగా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.